గత ప్రభుత్వం చేసింది రెండే సందులు. మన ప్రభుత్వము కేసీఆర్ వచ్చిన తర్వాత, మన ప్రశాంత్ వచ్చిన తర్వాత 46 సందులు చేసుకున్నాము. పెద్దవి చిన్నవి అన్నీ కలిపి 2 సందులు ఎక్కడ, 46 సందులు ఎక్కడ. ఇంకొక 4-5 సందులు చిన్నవి, అవి కూడా మన అన్న గెలిచినాక అవి కూడా తప్పనిసరిగా చేపించుకున్నాం. అన్న మాకు ప్రాబ్లం అన్ని తీరిపోయినాయి అన్న. ఒకటి మేజర్ ప్రాబ్లం ఒకటే ఎక్కడన్నా మన రైతులన్నీ కోరుకునేటి, మీరు తాగునీరు ఇచ్చినారు, మన్ను అంటకుండా నర్సరీ సిసి రోడ్లు ఇచ్చినారు, డామర్ రోడ్లు ఇచ్చినారు, డబల్ రోడ్లు ఇచ్చినారు, చదువుకోవడానికి గురుకుల పాఠశాల ఇచ్చినారు, హాస్పిటల్ ఇచ్చినారు. కానీ మాకున్నది ఒకటే కొరత అన్న, సాగునీరు కొరత చాలా ఉందన్న. ఇక్కడ ఈ సాగునీరు కొరత మీరు మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే, మళ్ళీ మీరు గెలుస్తారు, మళ్ళీ మంత్రి వస్తారు. మంత్రి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మాకు సాగునీరు ఒకటన్నా సూరమ్మ చెరువు నుండి రసన ఇస్తే మా మానవ ప్రజలందరూ నీకు ఎప్పుడప్పుడు రుణపడి ఉంటారన్న. ఇంకొక విషయం అన్న, 206 భూములు అన్న, గవర్నమెంట్ భూములు 80% భూములు ఉన్నాయన్న. ఇక్కడ అన్ని వచ్చిన భూములు 20% ఉంటాయి. ఆ భూములు కూడా ఒక్కటి కూడా అది వేయాలని కోరుకుంటున్నా. అదొకటి అన్న భూములు దోశ చేసి అన్నను గెలిపిన కోరుతూ ముగించుకుంటున్నాను. తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. నమస్కారాలు. అదే అట్లనే ఇక్కడ ఉన్న పెద్దలు, ఇక్కడికి వచ్చినట్టు టీఆర్ఎస్ కార్యకర్తలు, మీడియా రిపోర్టర్లు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అన్న గురించి గతంలో ఎట్లా ఉండే మన ఊరు ఇప్పుడు ఎట్లా ఉండే చెప్పాల్సిన అవసరం లేదు. మీరే కళ్ళతోటి చూస్తారు. ఇవాళ మన డబుల్ రోడ్ కావచ్చు, మనకు సొసైటీ కావచ్చు, ఇవాళ మనకు బరిమల్ల రోడ్ కావచ్చు, ఇవాళ స్కూల్ మనకు స్కూల్ కావచ్చు. ఇవాళ మనకు ఎంతో వర్షం వచ్చినప్పుడు ప్రతిసారి మనకి మన ఉన్న దాతమ్మ ఊరే మనకి ఇబ్బంది అవుతుంది. ఈ మధ్యలో మొన్న వచ్చినప్పుడే 2,20,00,000 రూపాయలు మంజూరు చేసి మళ్ళీ మీకు ఇబ్బంది లేకుండా చేస్తానికి, మన గ్రామస్తులకు ఇబ్బంది లేకుండా చేస్తానికి మన అన్న మొన్ననే ఇచ్చేసిండు. అన్నగారికి ప్రత్యేకంగా మందు, ఎందుకంటే అన్న అది బాగా ఈ విలేజ్ ఎక్కువ అవసరము. అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అట్లనే మన గంగ మనకు బస్ వస్తుంది, అటే ఆపమని చెప్పారు ఒక 5 నిమిషాలు. మన అన్న మనకి ఒకటి కాదు అన్ని రకాల చేస్తూనే ఉన్నాడు. ఇటు అభివృద్ధి పరంగా కాకుండా ఈ మధ్యలోనే మనకు తెలిసింది ఒక 2 నెలల కింద మనకు ఇన్సిడెంట్ జరిగింది. మన దగ్గరికి వెళ్ళి ఇటు మన బడపడి పోతుండగా మధ్యలో జరిగినప్పుడు అప్పుడు ఏ లీడర్ కాలేడు, ఎవరు కాలేరు. నన్ను దగ్గర ఉంచి వాళ్ళు షాక్లో ఉన్నారు. నువ్వు ఒక 4-5 డేస్ తమ్ముడు నువ్వు ఆన్నే ఉండు హాస్పిటల్ దగ్గర, నాకు ఊరోళ్ళు చెప్పలేరు, మనకు ఎవరు చెప్పలేరు. అన్ననే దగ్గర ఉంచి ఆ రోజు ఉండి మొత్తానికి 5-6 రోజులు, వారం రోజుల పాటు వాళ్ళకి మంచి చెడ్డలు చూసిన నాయకుడు. ఇటు అభివృద్ధి పరంగా మనకు కష్టాల్లో ఉన్నా కూడా తోడుండే ఆ నాయకుడు మనకు ప్రశాంత్ అన్న. అటువంటి నాయకుడిని మనం ఎప్పటికీ మన గుండెలో పెట్టుకొని ఉంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు 30 తారీఖు నాడు ఓట్లని అందరూ ఏవేవో చెప్పిపోతుంటారు. ఇవాళ వచ్చిన వాళ్ళు మొన్న వచ్చిర్రు. ఇంతకుముందు ఇప్పుడు మొన్న బీజేపీ పార్టీ తరఫు నుంచి అన్నపూర్ణమ్మ వచ్చింది. మీకు తెలుసో తెలియదు, నేను చిన్న ఉంటా అంటే 20 ఏళ్ల కింద మన అసంటే ఆమె కోసం ఆమెకు మనం ఓట్లేసి ఇచ్చేస్తామా? మన ఊరు ఎక్కడ ఉన్నదో తెలియని ఆమె కోసం మనం ఓట్లు వేయవలసిన అవసరం ఉన్నది. మనల్ని ప్రశాంత్ అన్న మనల్ని గుండెలో పెట్టుకొని అభివృద్ధి పరంగా అన్ని రకాలు వేస్తారు. రేపు ఇంకోళ్ళు వస్తారు, అది ఎవడు ఏం చేయనోడు వస్తాడు ఇటుకి విలేజ్కి వచ్చి మేము ఇది చేస్తాము అది చేస్తామని చెప్తారు. అది ఏం చేసే ఉన్న మనం ఇప్పటికే దాదాపు 78 కోట్ల నుంచి అభివృద్ధి పనులే చేసిండు. ప్రభుత్వ పథకాల ప్రకారం 100 కోట్ల రూపాయల పనులు మనకు ఇవాళ చేసి మన ఊరుకు గర్వంగా మేమందరం తలెత్తుకునేటట్టు ఇవాళ మనకు ఉన్న పనులన్నీ చేసి పెట్టిండు. మన అన్న మనకు ఎప్పటికీ మన దగ్గర ఉంటాడు. అన్న ప్రతిదానికి కష్టం వల్ల కానీ ఏదానికన్నా కానీ తోడు ఉంటాడు. అన్ని రకాల కష్టాలలో మనకు తోడుండే నాయకుడినే మన ప్రశాంత్ అన్నను మనస్ఫూర్తిగా అందరూ ఇక్కడ ఉన్న చెమ్ముని కూడా ఆశీస్సులతోటి అందరు అక్కలు చెల్లెలు ప్రతి ఒక్కళ్ళు ముట్ట చేరుతున్నాము. నువ్వు ఎక్కడి నుంచో కాళేశ్వరం ఇయ్యాల మన సీఎం కేసీఆర్ ఉన్నాడు, నూరున్నారు. సాధ్యం కాని పనులన్నీ మీరు అన్ని చేసి పెడుతున్నారు. మీకు ఎప్పుడు రుణపడి ఉంటామన్నా ఈ గ్రామస్తులు. నేను చెప్తున్నా అన్న, మీరు సంతోషపడేటట్టు ఈ సంతోషపడి గ్రామస్తుల మంచి మెజార్టీతోటి నిన్ను ఈ ఊరిలోకి వెళ్ళి నేను ఇచ్చేస్తామన్నా. నీకు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. జై తెలంగాణ. కేసీఆర్ నాయకత్వం. చేతులు లేకపోతే నేను ఏమనుకోను, లేపకపోతే కానీ చేతులు ఉన్నో లేదా లేపురు దయచేసి. జై తెలంగాణ, జై కేసీఆర్. మానాల గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులందరికీ
టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అట్లనే మానాల గ్రామ ప్రజలకు అన్ని కుల సంఘాల పెద్ద మనుషులకు తాండాల నుంచి వచ్చినటువంటి కూడా నా అన్న తమ్ముళ్లకు అందరికంటే ముఖ్యంగా మానాల గ్రామంలో ఉన్నటువంటి నక్క చెల్లెళ్ళు నెత్తి మీద బోనాలు పెట్టుకొని ఎండలో కూడా నాతో పాటు ఇక్కడ దాకా అఖండ స్వాగతం పలికి ఇక్కడ దాకా వచ్చినటువంటి నా అక్క చెల్లెళ్ళందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. మీ అందరి దయా దీవెనలతో 10 సంవత్సరాలు మీకు సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగింది. ఇప్పుడు కూడా మరొకసారి మీరు దీవిస్తే ఇంకొక 5 సంవత్సరాలు మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు కలిగించమని చెప్పి కోరటానికి, మీ దీవెనల కోసం, మీ ఆశీర్వాదం కోసం ఇవాళ మానాల గ్రామంకి వచ్చి మీ ముందు నిలబడ్డా అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. ఎవరు కూడా కని విని ఎరగనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన మాట మీ కళ్ళ ముందే ఉన్నాయి. దాదాపు 100 కోట్ల రూపాయలతో మానాల తాండాల అభివృద్ధి జరిగిందని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. అవి 6,80,00,000 రూపాయలతో మానాల కావచ్చు, మానాల తాండల్లో కావచ్చు, సీసీ రోడ్లు, డ్రైనేజీల పనులు కూడా జరిగినాయి. ఇంతకుముందు మన రాజారామన్ అన్నట్టు నేను రాకున్న మొదలు, కేసీఆర్ రాకున్న మొదలు కేవలం 2 సందులనే సీసీ రోడ్లు ఉండే. ఇవాళ మొత్తం మానాల గ్రామం అంతా సీసీ రోడ్లతో అయిపోయినాయి. ఇంకో 2-3 సందులు ఏమో ఉన్నాయని చెప్తా ఉన్నారు. తాండాలు కూడా 100% అయిపోయినాయి సీసీ రోడ్లు. అట్లనే మీ అందరికి కూడా ఇవాళ ఈ గుట్ట మీద ఉన్న ఎంతో ప్రయత్నం చేసి మిషన్ భగీరథ నీళ్లు రావాలని చెప్పి దాన్ని వెనుకబడి ప్రయత్నం చేసి ఇవాళ కష్టమైనా సరే నల్లా పెట్టి ఇవాళ నీళ్ళు ఇస్తున్న సంగతి కూడా మీ అందరికి తెలుసు. పోచంపాడుకు ఇక్కడికి 100 కిలోమీటర్ల దూరం. 100 కిలోమీటర్ల దూరం నుంచి పైపుల ద్వారా నీళ్ళు తీసుకొచ్చి అవి ఫిల్టర్ చేసి ఈ గుట్టల మీద ఎక్కించి ఇక్కడ మాట ప్రాబ్లం వస్తూ ఉన్నా ఒక 2 సంవత్సరాలు దాని వెనుకనే పడి ఇవాళ ఎక్కువనో తక్కువనో మంచినీళ్ళు మీ ఇళ్ళనే వస్తున్న సంగతి కూడా మీ అందరికి నేను మనవి చేస్తూ ఉన్నా. కరెంటు ఇంతకుముందు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉన్నది మీ అందరికి తెలుసు. ఆ రోజుల్లో రైతులకు పొద్దున 2 గంటలు, రాత్రి 2-3 గంటలు కరెంటు కంటే ఎక్కువ వచ్చేది కాదు. ఇళ్ళల్లో కూడా సరిగ్గా కరెంటు ఉండేది కాదు. ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కరెంటు నిండుగా, కడుపు నిండుగా అయిన సంగతి కూడా మీ అందరికి తెలుసు. మానాల తాండాలు ప్రత్యేకంగా 10 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రత్యేకంగా కొత్త లైన్లు, కొత్త బ్రేకర్లు, కొత్త ట్రాన్స్ఫార్మర్లు అవన్నీ కూడా చేయించిన సంగతి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఇవాళ రోడ్ల విషయంలో, డాంబర్ రోడ్ల విషయంలో పక్క నియోజకవర్గ ప్రజలు ఆశ్చర్యపోయే విధంగా ఇవాళ ఎటు చూసినా మనం డబుల్ లైన్ రోడ్లు, తాండాలకు అన్నీ కూడా డాంబర్ రోడ్, లింక్ రోడ్లు
నేను ఉద్యమంలో ఈ మానాల్లో తిరిగిన సందర్భంలో మోకాల లోతు కాళ్ళు లోపలికి పోయేటి ఈ బంకమట్టిలో తిరుగుతుంటే అటువంటి మానాల్లో ఇవాళ రోడ్లు ఎట్లన్నాయో మీ అందరికి కూడా మీ కళ్ళ ముందు ఉన్న సాక్ష్యం. ఇవాళ మీకు సపరేటు సొసైటీ కావాలంటే సపరేట్ సొసైటీ చేయించడం, పిఎస్సిఎస్ చేయించడం. రాష్ట్రంలో ఎక్కడ కూడా కొత్త సొసైటీలు పుట్టలే. మీ మానాల కోసమే ఒక కొత్త సొసైటీ పుట్టించడం, ప్రత్యేకంగా మానాల కోసం ఒక ఆసుపత్రి కట్టించడం, ప్రత్యేకంగా మానాల కోసం ఒక రెసిడెన్షియల్ స్కూల్ కూడా కడతా ఉన్నాం, ఇప్పుడు పూర్తవుతా ఉన్నది. ఇట్లా అన్ని రంగాల్లో మానాల గ్రామంలో ఇది లేదు అది లేదన్నట్టు మహిళా భవన్కు మీరు అడిగితే 9.5 లక్షల రూపాయలు మంజూరు చేసుకుని దాని కాంపౌండ్ వాళ్ళకు లోపల పనికి కూడా మంచిగా చేసుకున్నాం. అట్లనే కిందికి రుద్రాంగ పోయేటప్పుడు దిగేటప్పుడు ఇక్కడ బాగా డేంజర్ ఉన్నది అని బ్రిడ్జ్ అడిగితే తాతమ్మ ఊరి దగ్గర బ్రిడ్జ్ అడిగితే అది కూడా 1,60,00,000 రూపాయలతో ఆ బ్రిడ్జ్ కూడా మంజూరు చేసుకున్నాం. ఇవాళ ఇదంతా కూడా డాంబర్ రోడ్ అవుతా ఉన్నది, వేములవాడకు లింక్ అవుతున్నది. ఇవాళ ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉన్నాయి. ఈ గ్రామంలో ఉన్న కుల సంఘాలన్నిటికి కూడా ప్రతి కుల సంఘంకు మనం సాయం చేసుకున్నాం. మున్నూరుగా పెద్ద సంఘం అదనం పెద్ద సంఘంకు చేసుకున్నాం, మున్నూరుగా చిన్న సంఘం సాయం చేసుకున్నాం, మున్నూరు మూడో సంఘంకు సాయం చేసుకున్నాం, ఎస్సీ కమ్యూనిటీలకు ప్రహారగోడకు సాయం చేసుకున్నాం, ముదిరాజ్ సంఘం కమ్యూనిటీలకు సాయం చేసుకున్నాం, ముదిరాజ్ చిన్న సంఘంకు సాయం చేసుకున్నాం, విశ్వబ్రాహ్మణ సంఘంకు డబ్బులు ఇచ్చినాం, మీద కట్టుకుంటే కూడా డబ్బులు ఇచ్చినాం. ఇట్లా కేవలం సంఘ భవనాలకు 45 లక్షల రూపాయలు మానాల గ్రామంలో మనం మంజూరు చేసుకున్నాం. మరి అన్ని సంఘం సభ్యులైతే కనిపిస్తలేరు నాకు. ఉన్నారా? 12 సంఘ భవనాలకు ఇచ్చుకున్నాం. ఇవాళ ఎటువైరో మరి తెలుస్తలేదు నాకు. సరే, ఇప్పుడు పనులతో లేకూరు కానీ ఓటర్లను అయితే చూపిరు మీద మహారాజు. ఓటర్లన్నా చూపిస్తారా? మంది ఎట్లన్నా లేరు. లేదు వీటితో అన్ని పనులు అయిపోయినాయి, ఏమున్నది వీటితో ఏం పని ఉన్నది అనుకుంటున్నారా? అట్లనే అనుకుంటున్నారు కదా. ఇక అన్న అయిపోయినాయి, ఇంకేం. దయచేసి అట్లా అనుకోవద్దని మీ అందరిని నేను కోరుతా ఉన్నా. మానాల మీద చాలా ఇష్టంతో, ఎంత కష్టమైనా సరే చాలా ఇష్టంతో, ఇది దూరంగా ఉన్నది నియోజకవర్గానికి, వీళ్ళకి మనసు పెట్టకపోతే పనులు కావు, ఎవరు పట్టించుకుంటే వాళ్ళు ఉండరు అని చెప్పి చాలా ఇష్టంతో ప్రత్యేక సమయం కేటాయించి మానాల గ్రామాన్ని మానాల తండాలని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకున్నాము అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. అట్లనే ఈ గ్రామంలో పెన్షన్లు కూడా 750 మందికి పెన్షన్లు ఇచ్చుకున్నాం, 479 మందికి రైతు బంధు ఇచ్చుకున్నాం. పెన్షన్ల మీద ఇప్పటికీ 9.5 సంవత్సర కాలంలో ఈ గ్రామానికి వచ్చిన డబ్బు 11,35 రూపాయలు. రైతు బంధు మీద ఈ గ్రామానికి వచ్చిన డబ్బు 18 కోట్ల రూపాయలు. అంటే తాండాలతో కలుపుకొని అప్పల లెక్కనే ఉన్నది. అంటే దాదాపు 30 కోట్ల రూపాయలు పెన్షను రైతు బంధు మీద ఈ గ్రామాల్లో డబ్బులు పంచబడినాయి అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. ఒక్కసారి ఆలోచన చేయాలి. కేసీఆర్ రాకున్న మొదలు, నేను రాకున్న మొదలు ఈ గ్రామంలో పెన్షన్ ఎంత ఉండే, ఈ గ్రామంలో అసలు రైతు బంధు ఉండేనా, ఎవడైనా పట్టించుకున్నాడా రైతుని అన్న విషయం ఒక్కసారి ఆలోచన చేయాలా అని చెప్పి నేను కోరుతా ఉన్నా. చైర్మన్ సార్ ఎందుకు దిగిపోయాడు? 324 మందికి ₹1,00,000 చొప్పున 3 కోట్ల రూపాయలు సరాసరి ఇవ్వడం పట్టదని చెప్పి మీ అందరికి మనం చేస్తూ ఉన్నా. అట్లనే మీరు ఆసుపత్రిలో మీ ఖర్చులు అయితే సార్ ఇప్పియండి మా ఖర్చులు అంటే మీ అప్లికేషన్ పట్టుకొని నేను ముఖ్యమంత్రి దగ్గరికి పోయి ఆ CMRF చెక్కులు మీ గ్రామానికి మీకు ₹1,00,000 ఖర్చు అయితే 30,000, 40,000, 50,000 ఎంత వీలైతే అంత ముఖ్యమంత్రి అడిగి తెచ్చిన సంగతి
మీ అందరికి కూడా తెలుసు. మీకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపించిన సంగతి మీ అందరికి కూడా తెలుసు. అట్లా 105 మందికి ఈ మానాల తాండాలో 49 లక్షల రూపాయలు నేను సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇప్పించడం జరిగింది అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. అట్లా ఇవాళ అందరికి కూడా లాభం జరిగే విధంగా ఇవాళ కేసీఆర్ గారు పనిచేస్తూ ఉన్నారు. ఇంకొక 2-3 పనులే ఉంటాయి, ఎక్కువేం లేవు. ఇంకా కొంతమందికి ఎవరికైనా పెన్షన్లు రావాల్సిన వాళ్ళు ఉంటే ఇంకో 50 మందో 60 మందో వాళ్ళకు కూడా ఇప్పించుకునే ఏర్పాటు చేస్తా అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఈ కొత్తగా పెన్షన్లు రావాల్సిన వాళ్ళల్లో కొత్తగా బీడీలు చేసేవాళ్ళు వాళ్ళకు కూడా ఇప్పించాలని చెప్పి మొన్ననే నేను వేల్పూర్ మీటింగ్లో అడిగినా. ముఖ్యమంత్రి గారు నిన్న కూడా కామారెడ్డిలో చెప్పినారు, కొత్తగా బీడీలు చేసే వాళ్ళకు కూడా కలుపుకొనే వచ్చేసారి నుంచి బీడీ పెన్షన్లు ఇస్తాము అని చెప్పి అన్న మాట మీ అందరికి నేను మనవి చేస్తూ ఉన్నా. 57 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది సర్టిఫికెట్లు రాక వికలాంగులు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళకు కూడా ప్రయత్నం చేసి ఇప్పించే ప్రయత్నం చేస్తా అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇదొకటి. రెండోది, కొందరికి బియ్యం కార్డులు ఇప్పించే కావాల్సి ఉన్నది. పెళ్ళిళ్ళు అయినాయి, కొత్త కోడలు వచ్చింది, పిల్లలు అయినరు, వాళ్ళ సపరేట్ ఫ్యామిలీ అయింది కాబట్టి వాళ్ళకు బియ్యం కార్డులు ఇప్పించే కార్యక్రమం కూడా అది కూడా ఎక్కువ ఉండరు, 40-50 మంది ఉంటారు, వాళ్ళకు కూడా ఇప్పించే కార్యక్రమం చేస్తా అని చెప్పి మనం చేస్తూ ఉన్నా. అట్లనే కొందరికి ఇల్లు లేని వారికి జాగా ఉంటే ఇల్లు కట్టుకుంటానికి 3 లక్షల రూపాయల గృహలక్ష్మి సహాయం చేయవలసి ఉన్నది. మొన్ననే కొన్ని నేను మంజూరు చేయించినాను. దాదాపు ఎంత మంజూరైనా మొన్ననే 212 మందికి మానాల తాండాలు కలిపి 212 మందికి 3 లక్షల రూపాయల గృహలక్ష్మి మంజూరు చేసినాను. అవి ఎలక్షన్లు కాగానే మొదలు పెట్టుకోవచ్చు. ఇంకా ఇంకొక 100-200 అయినా సరే మళ్ళీ వచ్చే ప్రభుత్వంలో మంజూరు చేసుకొని ఒక 400-500 ఇచ్చుకుంటే ఈ మానాల తాండాలు అందరికి కూడా ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి మనం చేస్తాం. ఈ 3 పనులే ఇంకా మళ్ళీ నేను వచ్చే సంవత్సరం చేసినా మళ్ళా పుడుతూనే ఉంటారు, కొత్త పెన్షన్లు పుట్టుతూనే ఉంటారు, ఇల్లు కావాల్సిన వాళ్ళు పుడుతూనే ఉంటారు. ఇది రెగ్యులర్గా నడిచే కార్యక్రమం కాబట్టి వాళ్ళందరికీ ఇచ్చే ఏర్పాటు చేస్తా అని చెప్పి మనం చేస్తూ ఉన్నా. ఇక మీరు ఇంకొక 2 పనులు అడిగినారు. ఒకటి నీళ్ల పని అడిగినారు, ఇంకొకటి అసైన్ ల్యాండ్స్ పని అడిగినారు. అవి కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. నీళ్ళది నేను సర్వే చేయించినాను, కానీ ఎంతనైతే పండుతుందో అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతున్నది అన్న మాట వాళ్ళు చెప్పినారు. అది ఎట్లా ఫీజిబుల్ అవుతుంది, ఏమవుతుంది, మళ్ళీ ఒకసారి దాని గురించి సర్వేలు చేయించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తా అని చెప్పి మీ అందరికి మనవి చేస్తూ ఉన్నా. ఇక అసైన్ ల్యాండ్ విషయంలో కూడా ప్రభుత్వమే ఒక పాలసీ తీసుకోబోతున్నది. అది ప్రశాంత్ రెడ్డి ప్రత్యేకంగా చేసేది ఏమి ఉండదు. దాంట్లో మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే ఈ అసైన్ ల్యాండ్ల మీద ఒక పాలసీ తీసుకొని దాని ప్రకారం ముందాటికి పోతామని చెప్పి మనవి చేస్తూ ఉన్నా. ముందే ఉన్నాయి ఇంకా విషయాలు ముఖ్యమంత్రి గారు మీకు చెప్పమన్నాడు, ఏమేం చేస్తానో చెప్పమన్నాడు. ఒకటేమో ఇప్పుడు భూమి ఉన్న రైతు చనిపోతే ఆ ఇంటికి రైతు బీమా ఎట్లయితే 5 లక్షల రూపాయలు 10 రోజుల్లో పంపిస్తున్నామో వస్తున్నాయి కదా. ఒకవేళ రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు బీమా ఇవాళ రైతు బీమా ఇంటికి పంపిస్తూ ఉన్నాడు కేసీఆర్. అయితే కొంతమంది అడుగుతూ ఉన్నారు, సరే భూమి ఉన్నోళ్ళకి ఇస్తున్నారు, మరి భూమి లేనోళ్ళ మా పరిస్థితి ఏంది అన్న మాట మాట్లాడుతున్నారు. అది కూడా న్యాయమే అనిపించింది. భూమి లేని కుటుంబంలో కూడా ఆ కుటుంబ పెద్ద చనిపోతే వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు కేసీఆర్ బీమా ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు వచ్చే ప్రభుత్వంలో ఇస్తా అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. అట్లనే ఇంకొకటి, ఇవాళ ఆరోగ్యశ్రీ ఉన్నది. అంటే మనకు ఏమన్నా ఇబ్బంది అయితే, ఆరోగ్యం బాగాలేకపోతే ప్రైవేటు దవాఖానలకు పోయి చికిత్స చేయించుకోవచ్చు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 2 లక్షల రూపాయలు దీనికి పెట్టిండు. అంటే 2 లక్షల దాంట్లో చికిత్స అయితే గవర్నమెంటే పెట్టుకుంటుంది. గుండె ఆపరేషన్లు కానీ, లివర్ ఆపరేషన్లు కానీ, కిడ్నీ ఆపరేషన్లు కానీ ఇట్లా కొన్ని ఉన్నాయి ఆరోగ్యశ్రీ కింద. ఇటువంటి 2 లక్షల దాంట్లో గవర్నమెంటే పెట్టుకునేట్టుకుండే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. మన తెలంగాణ వచ్చినాక కేసీఆర్ మొదటిసారి గెలిచినప్పుడు దాన్ని 5 లక్షల రూపాయలు చేసిండు లిమిటు. రెండోసారి గెలిచిన తర్వాత 10 లక్షల రూపాయలు లిమిట్ చేసిండు. ఇప్పుడు మళ్ళీ మూడోసారి మీ దయతోటి ప్రభుత్వంలోకి రాగానే 15 లక్షల రూపాయలు దానికి లిమిట్ పెంచినాడు. అంటే మనం 15 లక్షల రూపాయల దాకా మనం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. మనకు ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ ద్వారా
మనకు చెల్లిస్తుంది అని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇది కూడా పేదలకు ఇది కూడా చాలా బ్రహ్మాండమైన పథకం. అట్లనే కొన్ని ఇళ్ళు ఉంటాయి, వాళ్ళకి పెన్షన్ రాదు ఆ ఇంటికి. అట్లనే రైతు బంధు కూడా రాదు ఆ ఇంటికి. పెన్షన్ రాని రైతు బంధు రాని ఇంట్లో ఉన్నటువంటి మహిళకు వాళ్ళు మాకేం లేదు అన్న మాట మాట్లాడుతున్నారు. అటువంటి మహిళకు, ఆ ఇంట్లో ఉన్న మహిళకి 3,000 రూపాయలు సౌభాగ్యలక్ష్మి పేరు కింద ప్రతి నెల ఇవ్వబడుతుందని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. ఏ ఇంట్లోనైతే పెన్షన్ రాదో, ఏ ఇంట్లోనైతే రైతు బంధు లేదో ఆ ఇంట్లో ఉన్న మహిళకి 3,000 రూపాయలు, అంటే ప్రతి ఇంటికి ఇంట్లోకి ఇది లేదు అనకుండా ఉండొద్దు అని చెప్పి ఆ ఇంట్లో ఉన్న మహిళకి 3,000 రూపాయలు మరి సౌభాగ్యలక్ష్మి కింద ఇవ్వబడుతుంది అని చెప్పి మూడోది చెప్పిండు కేసీఆర్ అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఇక నాలుగోది, ఇవాళ మన గ్యాస్ సిలిండర్ ఉన్నది. ఈ గ్యాస్ సిలిండరు మన చేయిలో ఉండదు, దాని ధర ఈ నరేంద్ర మోడీ బీజేపీ వాళ్ళ చేయిలో ఉన్నది. ఇది పెట్రోల్ కూడా వాళ్ళ చేయిలోనే ఉంటుంది, డీజిల్ కూడా వాళ్ళ చేయిలోనే ఉంటుంది. ఈ మూడు వాళ్ళ చేయిలోనే ఉన్నది, నరేంద్ర మోడీ చేయిలో, బీజేపీ వాళ్ళ చేయిలో. ఈ మూడిటికి మూడు కూడా పాపం పెంచినట్టు పెంచేసారు. డీజిల్ 40-45 రూపాయలు ఉంటాయి, ఇలా 100 రూపాయలు చేసారు లీటర్. పెట్రోల్ 55 రూపాయలు 60 రూపాయలు ఉంటాయి, వాళ్ళ 110 రూపాయలు చేసారు లీటర్. అట్లనే గ్యాస్ సిలిండరు 400-450 ఉంటాయి, వాళ్ళ 1200 చేసిర్రు. మళ్ళీ మొన్నేదో 100-200 తగ్గించారట ఎలక్షన్లు ఉన్నాయని. అట్లా అన్నీ కూడా పెంచుకుంటా పోయింది నరేంద్ర మోడీ. ఇవాళ వాళ్ళే వచ్చి మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, పేదోళ్ళ జేబులు కొడుతున్నారు, అన్ని ధరలు పెంచుతున్నారు వాళ్ళే. డీజిల్ ధర పెరగడం మూలంగా లారీ కిరాయిలన్నీ పెరిగిపోయినాయి. లారీ కిరాయిలు పెరిగితే ఆ లారీలో తెచ్చే సామాన్ల ధరలు కూడా అన్నీ పెరుగుతాయి. అందుకే వాళ్ళ పప్పు పెరిగింది, ఉప్పు పెరిగింది, ధర నూనె పెరిగింది, కారం ధర పెరిగింది, సబ్బు ధర పెరిగింది, పేస్ట్ ధర పెరిగింది. ఇట్లా అన్ని వస్తువుల ధరలు ఇవాళ నరేంద్ర మోడీ డీజిల్ పెంచడం మూలంగానే, డీజిల్ ధర పెంచడం మూలంగానే జరిగింది అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా. అట్లనే ఇవాళ సిలిండర్ విషయంలో ఇవాళ 1200 చేసిండు ఆయన. ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడంటే, మీరు 400 కట్టుర్రి, మీ బదులు మిగతా 800 ఏదైతే ఉన్నదో మీ బదులు నేను కడతా నరేంద్ర మోడీకి, కేంద్రానికి అన్న మాట ఇవాళ కేసీఆర్ చెప్తా ఉన్నాడు. ఒకవేళ వాడు 1300 చేస్తే 400 మీరు కట్టాలి, 900 రూపాయలు కేసీఆర్ కడతాను నరేంద్ర మోడీకి. ఒకవేళ 1000 చేసిండు అనుకో, 400 మీరు కట్టాలి, 600 కేసీఆర్ కడతాను నరేంద్ర మోడీ. అట్లా మనకైతే 400 రూపాయలకే ఇప్పించే ఏర్పాటు చేస్తా అని కేసీఆర్ చెప్పిండు. మిగతాది ఆయననే కేంద్ర ప్రభుత్వానికి మోడీకి కడతాడు. ఎన్నైనా 5 అయినా 5 ఇక ఆ రోజు వచ్చి రేషన్ కార్డుల మీద బియ్యం తీసుకుంటున్నామా? ఏం బియ్యం తీసుకుంటున్నాం? దొడ్డు బియ్యం తీసుకుంటున్నాం. కొందరు తినేటోళ్ళు తింటారు, మిగతా వాళ్ళు మెల్లగా సాటుకు అమ్ముతున్నారు. అంతే కదా? ఈ సాటుకు అమ్మే విషయం ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిసింది. వీళ్ళు సాటుకు అమ్ముతున్నారట బియ్యంని, అమ్మే ఆయన దాంట్లో కొన్ని మళ్ళీ పైసలు వేసి మళ్ళీ సన్న బియ్యం కొనుక్కుంటారట. ఇది తెలిసింది ఆయనకి. ఇక తెలిసి ఇప్పుడు ఏమంటున్నాడంటే, మీరు దొడ్డు బియ్యం తెచ్చుడేందా, మీరు అమ్ముడేందా, మళ్ళీ పైసలు వేసి సన్న బియ్యం కొనుడేంది. ఇప్పటి నుంచి రేషన్ దుకాణాలల్లో బియ్యం కార్డుల మీద మొత్తం సన్న బియ్యమే ఇవ్వబడుతుంది, ఇక దొడ్డు బియ్యం లేదు. ఇక అమ్ముడద్దు కొనుడద్దు, ఇక డైరెక్ట్ సన్న బియ్యమే. రూపాయి కిలో బియ్యం, 40-45 రూపాయల బియ్యం తెచ్చుకోవాలా, మంచిగా తినాలి. ఎన్నైనా 6 అయినాయా? 6 అయినాయి అమ్మ. ఈ 7వది కూడా ఉంది మళ్ళీ, ఇంకోటి బంపర్. ఇప్పుడు పెన్షన్లు వస్తున్నాయా పెద్ద మనుషులకు, అంటే వయసు అయిపోయిన వాళ్ళకు, బీడీలు చేసే అక్కా చెల్లెళ్ళకు, ఇన్నరు భర్త చనిపోయిన అక్కా చెల్లెళ్ళకు, అట్లనే ఒంటరి మహిళలకు, వీళ్ళందరికీ పెన్షన్లు వస్తున్నాయి. ఎంత వస్తున్నాయి? 2000 రూపాయలు వస్తున్నాయి. అంటే మొదలు ఎంత ఉండే? 200 ఉండే. కేసీఆర్ ఏమన్నాడు, నువ్వు తెలంగాణ గెలిపియు 1000 రూపాయలు చేస్తా అన్నాడు. తర్వాత మళ్ళీ రెండోసారి గెలిపిమన్నాడు, 1000 రూపాయలు చేస్తా అన్నాడు, ఇచ్చిండు 1000 రూపాయలు ఫస్ట్ 5 ఏళ్ళు. తర్వాత రెండోసారి గెలిపిరు 2000 చేస్తా అన్నాడు, మీరు రెండోసారి గెలిపించారు
2000 రూపాయలు ఇచ్చిండు, మళ్ళీ నిరంతరంగా ఇప్పుడు ఇస్తూనే ఉన్నాడు 5 ఏళ్ళు. ఇప్పుడు మళ్ళీ 3వ గెలిపిర్రి, ఇప్పుడు ఇమ్మీడియట్గా పెన్షన్ 3000 అవుతుంది. 3000 అయినాక మేము కాంగ్రెస్ వాళ్ళు తిరిగి అగాలని చెప్పము, ఇష్టం వచ్చినంత చెప్పి ఆయన ఎల్లెక్కల పడం బొర్రబొక్కల పడం చెప్తే ఇస్తాడు కేసీఆర్. మెల్లమెల్లగా పెంచుకుంటా పోయి ఇచ్చుకుంటా పోతాడు. ఫస్ట్ 3000 ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయాక మీ దయతోడు ప్రభుత్వం వస్తే మీరందరు కారు గుర్తు కోటేసి కేసీఆర్ని గెలిపిస్తే ప్రభుత్వం వస్తుంది. తర్వాత 2వ సంవత్సరం 3500 అవుతుంది. తర్వాత 3వ సంవత్సరం 4000 అవుతుంది. తర్వాత 4వ సంవత్సరం 4500 అవుతుంది. తర్వాత 5వ సంవత్సరం 5000 రూపాయలు అవుతుంది. అంటే నేను మళ్ళా తప్ప ఎలక్షన్లప్పుడు నేను మళ్ళీ వచ్చినా అనుకో ఇట్లనే మైక్ పట్టుకొని మాట్లాడతాను. అప్పటికి సపోజ్ 5000 లేదనుకో నన్ను మానవ ఊర్లోకి రానియకూరిగా. ఓకేనా? ఇక 7 అయినాయా? ఇక 8వది ఈ రైతు బంధు ఉన్నది కదా. ఈ రైతు బంధు ఇప్పుడు 10,000 రూపాయల ఎకరం వస్తున్నది. ఫస్ట్ 8,000 రూపాయల ఎకరం ఉండే, దాన్ని కేసీఆర్ 10,000 రూపాయల ఎకరం చేసిండు ప్రతి సంవత్సరం. అంటే 8,000 కూడా 10,000 కూడా ఎట్లా 5,000 2 సార్లు వస్తుంది. ఎకరానికి 5,000 పడంగానే టింగ్ 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 అంటుంది మన ఫోన్లలో. అంటది ఆనది అన్నలు అట్లా 2 సార్లు అంటుంది 5,000 అంటే 5 ఎకరాలు ఉంటే 25,000 పడతాయి. ఇప్పుడు ఏమంటుండంటే మళ్ళీ మీరు గెలిపించి మళ్ళీ ప్రభుత్వాన్ని తీసుకురాగానే 10,000 రూపాయల ఎకరం రైతు బంధుది 12,000 రూపాయలు అవుతుంది ఫస్ట్ సంవత్సరం. చప్పట్టు కొడతలేరేమే. సంవత్సరం 13,000 రూపాయలు అవుతుంది. 3వ సంవత్సరం 14,000 రూపాయలు అవుతుంది. 4వ సంవత్సరం 15,000 రూపాయలు అవుతుంది. 5వ సంవత్సరం 16,000 రూపాయలు అవుతుంది. 10,000 రూపాయలు ఉన్న రైతు బంధు 16,000 అవుతుంది. 2,000 రూపాయలు ఉన్న పెన్షన్ 5,000 అవుతుంది. మళ్ళీ వచ్చేసరికి ఎలక్షన్లు 5 ఏళ్లకు నేను వచ్చి గిట్టనే మైక్ పట్టుకున్నప్పుడు ఒకవేళ రైతు బంధు 16,000 కాకపోతే నన్ను వాపసు పంపారు మానవ రోడ్లకి వెళ్ళి. ఓకేనా? ఇగో 8 ఇస్తాను ఇప్పుడు కేసీఆర్ చెప్తున్నాడు. వాళ్ళు కూడా చెప్తున్నారు, చెప్తలేదని అంటలేను, కానీ అగాధని చెప్తున్నారు. కానీ వాళ్లకు మనకు తేడా ఏంటంటే మనం 10 ఏళ్ళ నుంచి నిరంతరంగా అన్ని ఇచ్చుకుంటా మెల్లగా మెల్లగా పెంచుకుంటా వస్తున్నాం, ఇస్తున్నాం. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏంది, వాళ్ళు నాకంటే మొదలు 10 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు. ఏమీ లేదు అప్పుడు 200 రూపాయల పెన్షన్, బీడీల పెన్షన్ లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, మన్ను లేదు, మశానం లేదు. పోనీ వీడ కేసీఆర్ ఎట్లయితే ముఖ్యమంత్రిగా ఉన్నాడో వాళ్ళు 4 దగ్గరలో ముఖ్యమంత్రి ఉన్నారు. ఎవరు? చేతి గుర్తోళ్ళు 4 దగ్గరలు ఉన్నారు. వాళ్ళు ఉన్న దగ్గర కూడా ఇప్పటికి కూడా ఆ రాష్ట్రాల్లో రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, 2,000 పెన్షన్ లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, కేసీఆర్ కిట్టు లేదు, ఏమీ లేవు ఆ 4 రాష్ట్రాలు. 24 గంటలకు కరెంటు లేదు అస్సలకే. బీజేపీ వాళ్ళు కూడా 18 రాష్ట్రాలు ఉన్నారు. వాళ్ళు బీజేపీలో 18 రాష్ట్రాలు ఉన్నారు. ఆడ కూడా లేవు ఇవన్నీ. ఇక్కడ కేసీఆర్ ఇస్తున్నారు. కేసీఆర్ ఒక్కరి దగ్గరనే ఉన్నారు ఇప్పుడు తెలంగాణలో. ఇక్కడ కేసీఆర్ ఇస్తున్నాయి, బీజేపీ వాళ్ళు ఇచ్చే దగ్గర కూడా లేవు. అంతేందుకు కాంగ్రెస్ వాడు మొన్న కర్ణాటకలో 3 నెలల క్రితమే గెలిచిండు. గెలిచినప్పుడు ఏం చెప్పిండంటే యాక్చువల్గా కర్ణాటకలో 7 గంటల కరెంటు ఉండే, మాకు ఓట్లు వేసి 10 గంటల కరెంట్ ఇస్తామన్నారు రైతులకు. పాపం రైతులు ఆశపడి ఓట్లు వేసి కాంగ్రెస్ వాళ్ళని గెలిపించారు. 3 నెలలు అయింది. కొత్తగా ఇచ్చే 10 గంటలు పక్కన పెట్టు, ఆల్రెడీ ఉన్న 7 గంటలు కూడా ఎత్తేసారు. ఎత్తేసి 5 గంటలు అయింది ఇప్పుడు కరెంట్ ఆడ. ఆ 5 గంటలు కూడా పొద్దుగాల 2-3 గంటలు, రాత్రి 2-3 గంటలు ఏడుస్తున్నారు ఇప్పుడు ఆడ రైతులు. ఇగో వీళ్ళ పని ఇట్లా వాడు ఇప్పుడు ఉన్న దగ్గర చెయ్యడు. కర్ణాటకలో పెన్షన్ ఈరోజు కూడా 750 రూపాయలు. ఈరోజు కూడా మొన్ననే గెలిచారు. నేను అంటున్నాను, మొన్న గెలిచావు కదా, గెలిచిన దగ్గర ఏది చూపెట్టాలి కదా. ఇప్పుడు ఇక్కడ ఓట్లు అయ్యిండ్రి, గిజ్జేస్తా గజ్జేస్తా అని అంటున్నాను. మన దగ్గర మొన్ననే గెలిచిన కర్ణాటకలో నీ పార్టీ చేసి చూపెట్టాలి కదా అని నేను అంటున్నా.
నేనేమైనా తప్పన్నానా? మరి నన్ను ఎందుకు తిడుతురాళ్ళు? ఏమైనా తప్పన్నా చెప్పురి. నువ్వు ఉన్న దగ్గర ఎగిరాబోయా, నాకు అంతే. నీకు నాకేం తెలుసు, వాడు ఇట్లా ఇట్లా ఇట్లా. నేను ఈ గ్రామంలో ఉన్న కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్న, చేతులెత్తి నమస్కారం చేసి దయచేసి 200 కిలోమీటర్లే ఉంటుంది కర్ణాటక బీదర్, మన జుక్కల మీగలు పోతే వస్తుంది. అట్టనే మహారాష్ట్ర బాసర మీగలు పోతే వస్తుంది 200 కిలోమీటర్లే. కాంగ్రెస్ నాయకులేమో ఒకటే కారు కట్టుకోరు, నలుగురే పోండి ఎక్కద్దు. పోయి బీదర్ పోయిరండి, ఒక 2-3 ఊర్లు తిరుగుండ్రు, మీరే తిరిగి చూడుర్రి. కరెంట్ ఎన్ని గంటలు వస్తున్నది, రైతు బంధు ఉన్నదా, పెన్షన్ ఎంత వస్తున్నది, రైతు బీమా ఉన్నదా, మీరే పబ్లిక్ని అడిగి తెలుసుకొని ఇదే అమరవీరుల స్తూపం దగ్గర చెప్పుర్రి. ఒకవేళ నేను తప్పంటే, నేను ఇప్పుడు చెప్పిన తప్పైతే నాకు ఓట్లేదు. నేను చెప్పి నిజమే అని మీరు తెలుసుకున్నారు అనుకో, మీరు కూడా నాకే ఓట్లేరు దయచేసి, కాంగ్రెస్ వాళ్ళు కూడా. అంతేగా, న్యాయమే కదా నేను అడుగుతున్నది. బీజేపీ వాళ్ళు కూడా అంతే. పక్కకే మహారాష్ట్ర ఉన్నది, ఒక 4 పోయిరండి. మీరు కాదు మేము పోలేము అంటే, నేను కారు పెట్టమంటే నేనే కారు పెడతా. రాను పోను ఖర్చులు కూడా కావాలంటే ఇస్తా నేనే. పొద్దున పోయి రాత్రి రావచ్చు, ఎక్కువ దూరం లేదు. మహారాష్ట్రకు పోయి ఆడ కూడా సేమ్ ఇంటనే చూడరు. కరెంట్ ఎంత ఇస్తున్నారు, రైతు బంధు ఉన్నదా, రైతు బీమా ఉన్నదా, కళ్యాణ లక్ష్మి ఉన్నదా, అన్ని మీరే. పెన్షన్ ఎంత ఇస్తున్నారు, 1000 పెన్షన్, 1000 రూపాయలే మహారాష్ట్రలో కూడా. పోయి చూస్తారు బీజేపీ ఉన్న దగ్గర, సేమ్ అదే స్టైల్ అమరవీరుల స్తూపం దగ్గర చెప్పుర్రి. ఓకే, నేను అబద్ధం అయితేనేమో నాకు ఓట్లు వేయద్దు. ఊరోళ్ళకు కూడా చెప్పుర్రి, లంగున్నాడు ప్రశాంత్ రెడ్డి అబద్ధం ఆడిండు, ఓట్లు వేయకూడని చెప్పుర్రి. అమరవీరుల స్తూపం దగ్గర చెప్పాలి సుమా, మళ్ళీ ఆడిడో చెప్తే అబద్ధం ఆడతారు మీరు. లేదు నేను నిజమే చెప్పినా అనుకో, దయచేసి మీరు కూడా నాకే ఓట్లేరు, బీజేపీ వాళ్ళు కూడా. 1,80,000 రూపాయలు డీడీ కట్టాలి బీజేపీ ప్రభుత్వం ఉన్న మహారాష్ట్రలో. మన దగ్గర ఎంత కడతాం? 6,000 రూపాయలు కడతాం మన దగ్గర. ఆడ బీజేపీ ప్రభుత్వం దగ్గర 1,80,000. ఆడ ఇంకా గమ్మత్ చెప్పాలన్నా, చెరు పార్కం కానీ కాల్వ పార్కం కానీ నువ్వు పారించుకున్నావు అనుకో, 10,500 రూపాయలు ఎకరానికి ఉల్టా కట్టాలి. ఆడికి గవర్నమెంట్కి కట్టాలా. ఈడ కేసీఆర్ ఉల్టా 10,000 ఎకరానికి పెట్టుబడి ఇస్తుండు ఉల్టా మనకు. ఆడనేమో రైతే ఉన్నాయన్నీ. నా అక్కలు అవ్వలు మా అన్నలు అందరూ కూడా చేసినవన్నీ మీ కళ్ళ ముందు ఉన్నాయి. రేపు రాబోయే రోజుల్లో ఏం చేస్తామో కూడా చెప్పినాం. మీరే ఆలోచన చేయండి. నిరంతరం చేసుకుంటే వచ్చేటోడు చెప్పింది చేస్తాడా, లేదు అగాధం ఒకటేసారి వచ్చి నేను గింత చేస్తా అన్నది చేస్తాడా? ఆలోచన చేసి మీకు ఇన్ని పనులు చేసినా నన్ను కేసీఆర్ని కారు గుర్తు కొట్టేసి సాదుకుంటారో, లేకపోతే వేరే పార్టీలో కొట్టేసి నన్ను చంపుకుంటారో మీరే నిర్ణయం చేయాలని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. న్యాయం ధర్మాన్ని గెలిపియండి, దయచేసి ఆలోచించి ఓటేయండి అని చెప్పి మరొక్కసారి మీ అందరికి నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.